ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి గారు. వెల్ బీయింగ్ కోసం మనం మాట్లాడుకున్నామంటే పవర్, మనిషి మానసికంగా బాగుంటేనే అన్ని బాగుంటాయని. Yes. బట్ ఇప్పుడు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి వర్క్ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా కానీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. Yes. సో ఎక్కడో మనకి హెల్త్ అనేది ల్యాక్ అవుతుంది. అంటే హెల్తీగా ఉండడం అనేది మనం చూసుకుంటుంటే ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది. అవును. ఇప్పుడు వర్కింగ్ స్ట్రెస్ కానీ ట్రాఫిక్, మెయిన్ రీజన్ ట్రాఫిక్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, పొల్యూషన్ ఎక్కువైపోతుంది. Yes. అండ్ ఎక్కడంటే అక్కడ మనకి స్పేస్ లేకుండా బిల్డింగ్స్ ఎక్కువగా ఫ్లోర్డ్ Construct బిల్డింగ్స్ చేస్తున్నారు. ఎక్కువ వేసేస్తున్నారు. సో Yeah. దానివల్ల ట్రాఫిక్ వచ్చేస్తుంది అండ్ వాటి వల్ల పొల్యూషన్ కూడా, అంటే ట్రాఫిక్ ఉండడం వల్ల పొల్యూషన్ ఎక్కువ వచ్చి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. Yes. ఇక్కడ హ్యూమన్ గ్రహించాల్సింది ఏంటంటారు? అంటే ఏం అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్ బీయింగ్ ఆఫ్ హెల్త్ ఉంటుందని అంటారు మీరు? మీ ఉద్దేశంలో చెప్పండి. కరెక్ట్ మేడం. ఓన్లీ మన మహానగరం హైదరాబాదే కాదు, ప్రతి ఒక్క మెయిన్ సిటీలో పొల్యూషన్ పెరిగిపోతుంది, వెహికల్స్ పెరిగిపోతున్నాయి, ట్రాఫిక్ ఇవన్నీ చాలా ఘోరంగా పెరిగిపోతాయి. సరిపోతుంది. మెయిన్ రీజన్ వచ్చేసి బిల్డింగ్స్ పెంచుతున్నారు కానీ చెట్లను పెంచట్లే. ఎగ్జాక్ట్లీ. ఖాళీ స్థలం కనబడితే కథం పెద్ద ఫ్లోర్, 10 Oh. ఫ్లోర్స్, 20, 30 అన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టినా కానీ అందులో ఉండే వాళ్ళందరూ జబ్బులే. పక్కన కనీసం ఒక చెట్టు ఉండాలి కదా. అవును, మీరు అన్నట్టు అసలు చెట్లు ఎక్కడ కనిపించట్లేదు. ఎస్, ఒకవేళ షాప్ కి ముందు ఒక చెట్టు ఉన్నా గానీ కట్ చేపిచ్చేస్తున్నారు. చేస్తున్నారు. షాప్ ముందు చెట్టు ఉన్నప్పుడు 10 మంది ఎక్కువ మంది అక్కడ నించుంటుండే, మంచి ఆక్సిజన్ వస్తుండే, నీడ వస్తుండే. ఇప్పుడు ఎండాకాలం ప్రతి ఒక్క నీడ కావాలంటే ఎక్కడ దొరకట్లేదు. అసలు ఎండగా ఉంది, మీరు అన్నట్టు వేడేస్తుంది. సరే వెళ్దాం ఎక్కడన్నా నీడకుందాం అంటే నీడ ఎక్కడ కనిపించట్లేదు అసలు. ఎండాకాలం వస్తే నీడ గుర్తు వస్తుంది జనాలకు, కానీ అవును, చెట్టును పెంచితే నీడ వస్తాయని గుర్తుపట్టారు. గుర్తించట్లేదు. ఉదాహరణ ఒక మొక్క పెంచే టైం ఇస్తున్నారా? ఎక్కడైనా చెట్టు కనబడితే అబ్బా ఎంత చల్లగా ఉంది అనుకుంటావు. ఎండ ఎంత గట్టి కొట్టినా చెట్టు కింద చల్లగా ఉంటుంది. అవును, అవును, ఎందుకంటే చెట్టు నీళ్ళతో పెరుగుతూ ఉంటుంది, కిందకి ఎండ రాకుండా ఉంటుంది కాబట్టి ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. అవును, అదే చల్లదనం మనం గొడుగు పట్టుకున్నా అట్లా ఉన్నా కానీ ఉండదు. రాదు. సో చెట్టు మనిషికి ప్రాణాధారం. ఇప్పుడు ఈ చెట్టు తొలగించి ఇల్లు కట్టాలనుకుంటాం. ఇల్లు కడితే ఇల్లు లైఫ్ స్పాన్ ఎంత? ఒక ఇల్లు కడతాం, ఆ ఇల్లు ఎన్ని రోజులు ఉంటుంది? మ్యాక్స్ ఒక 20 years, 20, 30, మా అంటే అంత క్వాలిటీ కడితే 50, మరీ క్వాలిటీ కడితే 100 years ఉంటుంది. కానీ చెట్టు ఎన్ని సంవత్సరాలు బతుంది? కొన్ని వేల సంవత్సరాలు. చెట్టు అనేది అల్టిమేట్. ఒకసారి పుట్టింది అంటే కరెక్ట్ ప్లేస్లో ఉంటే ఎన్ని రోజులని బతుంది. మనిషి వల్లనే చెట్టు చచ్చిపోతుంది కానీ చెట్టు దాంతగా చచ్చిపోదు. ఇతను ఏమన్నా చేసి అలాంటి కెమికల్స్ అట్లాంటివి చేసేసి కట్ చేసినా కానీ చనిపోతుంది, కానీ పుట్టిందంటే లైఫ్ లాంగ్ బతుంది. సో ఈ స్థలం నాది, నా స్థలంలో చెట్టు వద్దు అంటావు. నీ స్థలం అనేది ఎక్కడ ఉంటుంది? మా అంటే మనిషి ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతాడు, చనిపోతాడు, తీసుకెళ్తావు నీ స్థలం. కానీ చెట్టు మాత్రం అక్కడ పుట్టి అక్కడే ఉంటుంది కదా. నేను దిల్సునాలో చూసిన మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒక అతను 3 ఫ్లోర్లో ఇల్లు కట్టిండు, కానీ చెట్టుని కట్ చేయలే. ఇంట్లో పెట్టారా? చాలా ఇంట్లోనే దాని చుట్టూ ఫ్లోర్ వేసిండు, చెట్టు మాత్రం మిడిల్లో ఉంది. బాగుంది. ఎంత హ్యాపీ అనిపించింది అంటే 3 ఫ్లోర్లు ఉంది చెట్టు, కింద భూమి మీద మొలిచిన చెట్టు. ఈ చెట్టు కట్ చేయకుండా ఇల్లు కట్టాలని చెప్పేసి చెట్టును అలాగే ఉంచి ప్రతి ఫ్లోర్ వేసిండు, ఎట్లా వేసిన అనేసిండు, కానీ చెట్టు ఉంటుంది. అది మంచి డిజైన్ గా ఉంది. అంటే ఇల్లు లోపల ఇంటీరియర్ లాగా, ఇంటీరియర్ డిజైన్ లాగా ఉంది. చెట్టు మంచి మిద్దె పైన మొత్తం నీడ. ఎంత హ్యాపీగా ఉంటది. అవును, నిజంగా అందరు బిల్డింగ్స్ కట్టడానికి చెట్లను తొలగించేస్తూ ఉన్నారు. తొలగించాల్సిన అవసరం లేదు, చాలా డిజైన్స్ ఉన్నాయి కదా. చెట్టు ఉండాలి, ఇల్లు కట్టాలి. ఇల్లు చెట్టు కలిసే ఉండాలి, అప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, నీడ ఉంటుంది. చాలా మంది ఈ రోజుల్లో దారుణమైన విషయం ఏంటి అంటే, చెట్టు ఉంటే మొత్తం ఆకులు వస్తున్నాయి, చెత్త వస్తుంది, అది వస్తుంది అని చెప్పి చెట్టు కట్ చేసేస్తారు. చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ మన ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా మంది ఇప్పుడు నార్మల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు రోజు పొద్దున రోడ్ల పోటీ ఊడుస్తూ ఉంటారు చెట్ల ఆకులు అవన్నీ. 90% వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు. చాలా మంది ఏసీ కాలర్ పోతారు, 90% వాళ్ళకి జబ్బులు వస్తాయి. అది వాళ్ళు చెత్తలో ఉంటున్నారు కదా, యాక్చువల్గా వాళ్ళకి జబ్బులు రావాలి, వీళ్ళు క్వాలిటీగా ఉంటున్నారు, వీళ్ళకి ఎందుకు జబ్బులు వస్తున్నాయి? సో లైఫ్లో ఏది పెట్టుకోవాలి, ఏది తొలగించుకోవాలి అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. హీట్ చాలా పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఎండాకాలం వచ్చిందంటే అసలు తట్టుకోలేదు, అందరికి ఏసీలు కావాలి. నిజంగా ఏసీ వల్ల ప్రకృతికి ఎంత నష్టం జరుగుతుంది. ఏసీకి ఒక 20,000, 30,000, 40,000, 50,000 పెట్టి ఏసీ పెట్టుకునే వాళ్ళు చెట్టు పెట్టడం వల్ల పెద్ద ఖర్చు ఏమి ఉండదు, ప్లేస్ ఇస్తే చాలు. అదే కూల్, ఏసీ కంటే బెటర్. ఏసీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చాలా హెల్త్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు చల్లగా ఉన్న తర్వాత చాలా వీక్ అయిపోతుంది మనిషి. అదే చెట్టు దగ్గర ఉంటే ప్లేస్ కొంచెం పెట్టుకొని చెట్టు మొత్తం, మా ఇంటికాడ మా ఇల్లు ఉంది మేడం,
నేను 6th క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మ పెట్టింది చెట్టు, వేప చెట్టు. అది ఇంత ఉండే, ఇంత అయింది, ఇంత అయింది, ఇంత అయింది. 3 ఫ్లోర్లో ఇంత అయింది. ఓ మా ఇల్లు మొత్తం చెట్టు నీడ వచ్చేస్తుంది. ఎండాకాలం అందరి ఇంట్లో వేడిగా ఉంటే మా ఇల్లు చల్లగా ఉంటుంది. ఎందుకు? పక్కన చెట్టు ఉంది కాబట్టి. నార్మల్గా ఇప్పుడు మనం బట్టలు వేసుకుంటే, అది గొడుగు పట్టుకుంటే మనకు నీడ ఎలాగా ఉంటుందో, ఇంటి పక్కన గొడుగు లేక చెట్టు ఉంది. మేడ పైన ఉన్నా ఎక్కడ ఉన్నా చల్లగా ఉంటాయి. నార్మల్గా ఎండాకాలం 1 ఫ్లోర్ ఉన్న వాళ్ళు స్లాబ్ మొత్తం హీట్ అయిపోయి ఫ్యాన్ వేసినా కానీ హీట్ గాలి వస్తూ వస్తుంటుంది. ఉంటుంది. ఆ వేడికి తట్టుకోలేకపోతారు. అవును, అవును. కానీ మా ఇంట్లో ఫ్యాన్ వేస్తే చల్లగా వస్తుంటుంది. ఎందుకు? ఆ చెట్టు అక్కడ ఉన్నాను. ఉన్నాను బాబు. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటే, మీ పురాతనమైన జీవితం ఒక 50-100 సంవత్సరాల క్రితం తీసుకోండి, ఇన్ని జబ్బులు లేవు, ఇంత వేడి లేదు, ఏం లేదు. ఎండాకాలం హ్యాపీగా వెళ్ళిపోయేది అట్లా. అవును. ఇప్పుడు ఎండాకాలం వస్తే చాలా మంది ఎండ Sun వడదెబ్బ strokes కొట్టి వస్తున్నాయి. చనిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారు. శ్వాస ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారు. హీట్, ఆ వేడి గాలి తీసుకోలేక చనిపోతున్నారు. పక్షులు కావచ్చు, ఇవన్నీ ఎన్నో చనిపోతున్నాయి. అవును. ఎండాకాలం వాటర్ ఇవన్నీ లేక, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ వస్తున్నాయి. మేజర్గా చెట్లు లేకపోవడం. బిల్డింగ్ కట్టకంటే ముందు చెట్టు కట్టాలి ఇంటికి దారి. ఇది గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొస్తే బాగుంటుంది. ఇల్లు కట్టడానికి పర్మిషన్ కావాలంటే ఫస్ట్ చెట్టు ఉందా లేదా? ఇంటి దగ్గర చెట్టు ఖచ్చితంగా ఉండాల్సింది. ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే ఉండాలి. అప్పుడు వాతావరణంలో చాలా మార్పు వస్తుంది, ఇంత వేడి ఉండదు. ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం? మనం బయటికి వెళ్ళి చూస్తే బిల్డింగ్సే కనబడతాయి కానీ చెట్లు కనబడవు. చెట్లు కనిపించట్లేదా? ప్రతి సంవత్సరం తగ్గిపోతా ఉన్నాయి చెట్లు. ప్రపంచవ్యాప్తంగా చాలా పర్సెంట్, 30% ఉండాలి ట్రీస్ అనేటివి. ఇప్పుడు 19-20%కే వచ్చింది. వచ్చి ఇంత తక్కువ ఎందుకు వచ్చిందంటే మన కలప కావాలి, చెట్లు కావాలి, ఈ డోర్స్ ఇవన్నీ కావాలి, అవన్నీ చెట్ల నుంచి వచ్చేస్తాయి. ప్రతి సంవత్సరం అడవిని తీసేస్తున్నారు. తీసేస్తున్నాను. ఈ టెక్నాలజీ పెరిగింది, అభివృద్ధి పెరిగిందండి. ఇదేం అభివృద్ధి? చెట్లు మొత్తం తొలగించడం, గుట్టలను తొలగించడం అభివృద్ధి. ఇది చెట్లు, గుట్టలు ఇవన్నీ నేచర్ అనేది, నేచర్కి మనం ఏమిస్తే అదే వస్తుంది. నేచరు మనకి సంతోషాన్ని ఇవ్వడానికి చెట్లు వాటంతట అవే పెరిగేసి మంచి ఆహారాన్ని అన్నిట్లని ఇస్తున్నాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తున్నాయి. కానీ మనిషి ఆ చెట్టును తొలగించేసి అనారోగ్యాన్ని మొత్తం తప్పులు చేస్తున్నాం. సో ప్రతి ఒక్క యువత, తల్లిదండ్రులు పిల్లల్ని కన్న వెంటనే ఒక చెట్టు నాటి పేరు పెట్టేస్తే, బాబుకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేరు పెట్టిండ్రు, ఏదైనా ఒక రమేష్ అని ఏదైనా పేరు పెట్టిండ్రు, చెట్టుకి ఇట్లా ఒక పేరు పెట్టి తను పుట్టినప్పుడు అదే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో చెట్లు నాటాలి మేడం. చెట్లు నాటితే ఇవన్నీ పొల్యూషన్, మనుషులకి జబ్బులు తగ్గిపోవాలంటే ఫస్ట్ చెట్లు నాటాలి. ఓ 50-100 సంవత్సరాల క్రితం ఇంటికి ఒక చెట్టు ఉంటుండే. అవును. ప్రతి ఎటు చూసినా మంచి పచ్చదనం ఉంటుండే. ఇప్పుడు వెతుక్కొని వెళ్తున్నారు. ఇప్పుడు ఇంటికి ఒక ఏసీ వెళ్ళాలి, ఏదైనా పార్క్ ఉంటే వెళ్ళాలి, పార్క్ దగ్గర ఇల్లు కావాలి అనుకుంటారు. నీళ్ళే పార్క్ ఎందుకు కావద్దు? ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. సో చెట్లను పెంచు, ఆరోగ్యాన్ని పంచు అని ఒక మంచి ఇట్లా చేస్తూ ఉంటుంది. ఇట్లా చాలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. చెట్లను ప్రతి ఒక్కరు పెంచాలి, చెట్లను కాపాడాలి. ఈజీగా తొలగించేస్తారు. ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి ఉన్న చెట్టుని ఒక్కసారిగా కట్ చేసేస్తారు. మళ్ళీ అంత పెద్ద చెట్టు పెంచాలంటే ఎంత కాలం పడుతుంది? అసలు చెట్టును తొలగించొద్దు అసలు. రోడ్డు కోసం నార్మల్గా నేను కొన్ని రోడ్స్ చూస్తూ ఉంటా, చెట్టు ఉంది అంటే చెట్టు అలాగే ఉంచుతావు, ఇటు అటు రోడ్ వేసిస్తావు. అట్లా వేయాలి యాక్చువల్గా. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, చెట్టు తీసేద్దామని కాదు. రోడ్ ఎక్స్టెండ్ చేయాలి కానీ చెట్టు తీయాల్సిన అవసరం లేదు. దానికి పరిణామాలు వేరే ఉంటాయి. ఎందుకంటే చెట్టు తీసేసినప్పుడు అదే ఒక మన తట్టు అనమాట, జీవితం మొత్తం పడిపోతుంది. చాలా గొప్పవి మేడం చెట్లు. చెట్టు తను పుట్టినప్పటి నుంచి చచ్చినాక ఇట్లా యూజ్ అవుతుంది. మనిషి పుట్టినప్పుడే యూజ్ కాకపోతే ఎట్లా? బతికినప్పుడు ఇట్లా యూజ్ కాకపోతే ఎట్లా? మనిషి బతికున్నప్పుడు 10 మందికి ఏమైనా సేవ చేస్తే యూజ్ అయినట్టు. కానీ చెట్టు పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు అది చనిపోయినాక ఇట్లా యూజ్ అవుతుంది. మా సార్ ఒక మంచి పాట చెప్తుంది అనమాట, చచ్చి కూడా తను చీల్చిచ్చు తను అని. అంటే అది చనిపోయినాక ఇట్లా దాని కాండం కానీ దాని కొమ్మలు అన్నీ యూజ్ అవుతాయి. బతికున్నప్పుడు ఇట్లా యూజ్ అవుతాయి. పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, నీడ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఇవ్వడమే తెలుసు చెట్టుకి, తీసుకోవడం కాదు. కొన్ని నీళ్ళు ఇచ్చి కొంచెం పెంచితే చాలు, నేను జీవితాంతం హ్యాపీగా చూసుకుంటాను. సో ఎప్పుడైతే చెట్లను పెంచుతామో ఆటోమేటిక్గా సిటీలో ఎక్కడైనా సరే, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్లో ఇట్లా పార్కులు కాకుండా కొన్ని ప్లేసెస్ చెట్లు చాలా హ్యాపీగా ఉంటాయి. నేను లాస్ట్ 2 months బ్యాక్ ఎమ్గనూర్ అని ఒక ఊరికి వెళ్ళిన ఆంధ్రాలో. ఎంత హ్యాపీగా ఉంది అంటే రోడ్ పక్కన నేను ఏ రోడ్ చూసినా అని పోల్స్ కనబడతాయి, కరెంట్ పోల్స్. కానీ అక్కడ మొత్తం చెట్లు పైన ఇట్లా అల్లుకున్నాయి. మొత్తం రోడ్ మొత్తం ఒక 50 feet రోడ్డు. ఆ రోడ్ నుంచి వెళ్ళిపోతుంటే అసలు ఎండాకాలం వెళ్ళినా కానీ చల్లగా ఉంటుంది అక్కడ. పెద్ద పెద్ద చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు, ఇవన్నీ గవర్నమెంట్ క్వార్టర్స్. అసలు అక్కడ వెళ్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే
నేచర్ నార్మల్గా ఎవరైనా వెళ్ళి చూడండి, అవును. అడవికి వెళ్ళినా నేచర్కి వెళ్ళినా ఒక సంతోషం, అవును. నేను ఈ భూమిపై నేను ఒక జీవిని అని. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి భూమికి సేవ చేస్తుంది, మనిషి తప్ప. గాయం చేస్తున్నాడు. అవును. అవును. చెట్లను తొలగించడం, గుట్టలను తొలగించడం, ఇతని సేఫ్టీ కోసం ఇల్లు కట్టుకొని చెట్టు చేస్తాడు. అవును. చెట్టు లేని దగ్గర కట్టుకోవచ్చు కదా ఇల్లు, ఈ డెడికేట్ చేయొచ్చు కదా, లేదా చెట్టుతో కలుపుకొని ఇల్లు కట్టుకోవచ్చు కదా. అట్లా ఇట్లా చాలామంది చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న చెట్టును తొలగించడం కాదు, కొత్త చెట్టును నాటడం కావాలి. చెట్లు అలాగే ఉండాలి, ఇంకా చెట్లు పెరగాలి. ఎన్ని చెట్లు పెంచితే అన్ని ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, మనుషులందరూ సంతోషంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.